మొహంలో కంగారు, కళ్ళల్లో భయం. కాచి నిజం సగమే చెప్పింది. ఆ బ్యాగ్లో గోల్డ్ ఇంకా మత్తు పదార్థాలున్నాయి. అంటే ఇప్పుడు కాచి డ్రగ్స్ అమ్మడానికి వెళ్తుందా? తెలీదు, కానీ అదే పని మీద వెళ్తుంటే మనం కాచి నాపాలి. పద. జై హింద్ మ్యామ్. హలో రమ్య, కాచి నంబర్ పంపించాను. తన నంబర్ ట్రేస్ చేసి ఎక్కడుందో చెప్పు. ఓకే మ్యామ్. మ్యామ్, కాచి ఇప్పుడే టెంపుల్ సర్కిల్ దాటింది. రమ్య, నేను కేడి ఇప్పుడు కాచిని ఫాలో అవుతున్నాం. నువ్వు ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్. ఏమైంది మ్యామ్? ఏమైనా ప్రాబ్లమా? కాచి కూడా యాదమ్మ ఉచ్చులో ఇరుక్కుంది రమ్య. పూజలు చేయించింది, ఇంట్లో కంగారు పడుతుంది, ఎవరికి చెప్పకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా పూజకు వెళ్తున్నానని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. అంటే బ్యాగ్లో మత్తు పదార్థాలు? తెలీదు రమ్య, అది కనుక్కోవడానికి ఫాలో అవుతున్నాం. రమ్య, మీరు స్టేషన్లో రెడీగా ఉండండి, అవసరం ఉంటే కాల్ చేస్తాను. ఓకే మ్యామ్. జై హింద్. కాచిని చూస్తుంటే నాకు భయంగా ఉంది దాత్రి. యాదమ్మ బెదిరింపులకు భయపడి తను ఏదైనా తప్పు చేసుంటే? తప్పు చేస్తుంటే మనం దాన్ని మార్చలేం కేడి. కాచి చేయబోతున్న తప్పునైతే ఆపగలం. కాచి ఏం చేయడానికి వెళ్తుందో తెలియదు, కానీ అది తనని చాలా భయపెడుతుందని మాత్రం అర్థమవుతుంది. ఒకవేళ కాచిని మనం ముందే ఆపగలిగితే తన ద్వారా మనం యాదమ్మని పట్టుకోవడానికి, హెల్ప్ చేయడానికి ఒప్పించాలి జేడి. అప్పుడే మనం కాచిని ఏ క్రైమ్ చేస్తున్నా మనం తనని కాపాడగలం. అవును కేడి. రైట్కి వెళ్తే సిటీ బయటికి వెళ్తుంది, కానీ తను లెఫ్ట్ తీసుకుంది. లెఫ్ట్కి వెళ్తే మన ఆఫీస్కి వెళ్తాం కదా జేడి. అవును, అంటే కాచి బ్యాగ్ తీసుకొని మన ఆఫీస్కే బయలుదేరిందా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కేడి. యాదమ్మతో కలిసి ఏం చేసావు కాచి? అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? కేడి, కాచిని కలవడానికి ఎవరో వచ్చారు. ఇదేంటి జేడి, స్టేషన్కి వెళ్తుందనుకుంటే ఇక్కడికి వచ్చి ఆ రౌడీల్ని కలుస్తుంది. తను కలవాలనుకుంటే స్టేషన్ రూట్లో ఎందుకు కలుస్తుంది కేడి? కాచి బాడీ లాంగ్వేజ్ చూడు, తను భయపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి కన్ఫర్మ్గా కాచిని వాళ్ళైతే కలవడానికి రాలేదు. వాళ్ళే కాచిని స్టేషన్కి వెళ్లకుండా ఆపుతున్నట్టుంది. సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుదాం. పొజిషన్ తీసుకో. ఎవరు మీరు? మేమెవరో, ఎందుకు నిన్ను ఆపామో నీకు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావో మాకు తెలుసు. స్టేషన్కి వెళ్తే పోలీసులతో మాట్లాడితే ఏం జరుగుతుందో, మేమేం చేస్తామో అంతా క్లియర్గా చెప్పాక కూడా నువ్వు మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నావంటే నువ్వు మేమనుకున్నంత పిరికిదానివి కాదు కాచి. చూడండి, మీరు చేస్తుంది తప్పు. మీ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు చెప్పిన పని నేను చేస్తే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో మీకు తెలుసా? మొహం కూడా తెలియని మనుషులు ఏమైపోతే నీకెందుకు కాచి? వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోతావా? మర్యాదగా బ్యాగ్ ఇచ్చి కారెక్కు. ఏమున్నా ఆశ్రమానికి వెళ్ళాక మాతతో మాట్లాడదు గాని. నేను ఈ బ్యాగ్ ఇవ్వను, మీతో పాటు కూడా రాను. ఇది మాత మాట కాచి, కాదంటే ప్రాణాలు పోతాయి. అన్నిటికీ తెగించే స్టేషన్కి వెళ్తున్నా. మీరు నాకు ఏం చెప్పినా నేను భయపడను. నీకు చెప్పడం వేస్ట్ అయితే చంపేస్తాం. ఏయ్! ఏయ్! ఆగు! ఆగు! ఏయ్! ఏయ్! ఆగు! ఆగు! కాచి! ఆగవే! ఆగు!
కాచి పోలీసులు వస్తే వదిలేస్తామనుకున్నావా? మేం కూడా మిమ్మల్ని వదులుతామని ఎలా అనుకున్నారా? ఏయ్! 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 వదులు రేయ్, వదులు బ్యాగ్ వదులు ఇవ్వు! వదులు. ఏయ్! 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 రేయ్! రై రై ఆగండ్రా. ఛే! తప్పించుకున్నారు జడి. ముందు మీరే వాటర్ తాగి రిలాక్స్ అవ్వండి. కాచి, నీకేం కాదు. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ రారు. ముందు నువ్వు కూల్ అవ్వు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నువ్వు తప్పని పరిస్థితుల్లో ఏదైనా తప్పు చేశావా? చేశాను మేడం, కానీ నేను భయపడుతుంది నేను చేసిన తప్పు బయటపడుతుందని కాదు. నేను చెప్పబోయే విషయాలకి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం నా దగ్గర సాక్ష్యం లేకపోతే మీరు నమ్మరు మేడం. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నా.